హాయ్ ఫ్రెండ్స్, నేను పోటర్ యాప్ అనే ఒక ఆన్లైన్ యాప్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పార్సల్ కొరియర్ ఒక 3 ఇయర్స్ బ్యాక్ నుంచి చేస్తున్నా. ఫస్ట్ ఐడి ఎట్లా పోయిందంటే, వాడు థర్డ్ పార్టీ చెప్పేది నమ్ముతాడు తప్ప పోటర్ వాడు మన కస్టమర్ పరిస్థితి ఏంది, సర్వీస్ చేస్తాడు చేయడం, ఈయన ప్రొవైడర్ అని మన కోసం అంటే వాడు ఏం చెప్పడు. కనీసం కస్టమర్ కేర్ నెంబరు అప్పుడు ఉండేది మొదట్లో, కానీ ఇప్పుడైతే కస్టమర్ కేర్ నెంబర్ డైరెక్ట్ కన్సల్ట్ చేయడానికి తీసేసింది. ఇది తర్వాత అంటే ఆడమట్టుగాడు ఎవడో కస్టమర్ చెప్తే రావడం లేదు. ఇప్పుడు కొన్ని రోడ్లు బాగోక కొన్నిసార్లు లాంగ్ పికప్ పడితే క్యాన్సిల్ చేస్తాం. అట్లా ఏదైనా క్యాన్సిల్ చేయాలనుకుంటే ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసేటప్పుడు 1, 2, 3 ఆర్డర్ ఇచ్చి 4వ అటు బ్లాక్ చేస్తాను ఐడి. ఓకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వెంటనే మళ్ళీ వేరే బండి మీద లైసెన్స్ పట్టుకొని నెంబర్ మార్చుకొని మొత్తం చేస్తే అది ఓకే అయింది. అది ఇప్పుడు 2 సంవత్సరాలు నడిచి ఈరోజు నేను బ్లాక్ చేసిండు. ఎట్లా చేసిండో తెలియదు. ఏమంటే ఆఫ్లైన్లో వెళ్తాను అని చెప్పి ఆఫ్లైన్లో వెళ్ళిన పనే ముందు 100కి 10 రూపాయలుగా తీసుకుంటుండో. తొలైతే 25 రూపాయలు తీసుకుంటే కొంచెం బాధ అనిపించేది. ఇప్పుడు 100కి 10 రూపాయలే బాగుంది. అలాంటప్పుడు మేము ఒక రైడరు ఎనీ టైం 10, 20 దొరుకుతుంది, 2, 3 ఆర్డర్లు దొరుకుతాయని చేస్తారు. వాటర్ యాప్ ఎనీ టైం మంచిదే, ఎవరికి కాదనట్లేదు. 4, 5 కాదు, 5 స్టార్ రేటింగ్ ఉన్నది ఇండియాలో. అలాంటప్పుడు హైదరాబాద్లో మేము అప్పటికి కూడా మాకు వాటర్లో పని చేసేటప్పుడు లాంగ్ పికప్ పడితే కానీ రిటర్న్ ఆర్డర్లు ఏమి ఉండవు. మళ్ళీ దాని నుంచి ర్యాపిడో, ఊబరో, ఓలో చేసుకుంటూ మళ్ళీ మన లొకేషన్ గమ్యస్థానానికి ఎక్కడి నుంచి వెళ్తామో అవుతుంది. అట్లా వాటర్ యాప్ ఏంటంటే డైరెక్ట్ మాకు ఏదైనా ఇష్యూ వచ్చినా, మనకి యాక్సిడెంట్ అయినా డైరెక్ట్ కస్టమర్ కేర్ నెంబరు యాప్లో ఉంచడం లేదు. ఇదొక ప్రాబ్లం ఉంది. ఇదంతా ఎవరైనా రైడర్స్ ఉన్న వాటర్ యాప్ సంబంధించినవి ఉంటే దీన్ని వాటర్ యాప్ కస్టమర్ కేర్కి చేరేంత వరకు పంపించాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఉంటాను. ఈరోజు నాకు ఇది వచ్చింది, ఎవరికి రాకూడదు. నా ఐడి కూడా 2 ఐడీలు బ్లాక్ అయినాయి. ఇంక 3 ఐడి క్రియేట్ చేసుకున్నాను. వేరే నెంబర్లు వచ్చేంత కష్టం కదా ఫ్రెండ్స్, అందరూ తెలియదు కదా. హైదరాబాద్లో కొంచెం పార్ట్ టైం జాబ్ చేసుకుంటే పోటరో, ర్యాపిడో అలాంటివి చేసుకుంటాం కదా. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ ఇంకెవరికి జరగకుండా ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్.